కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కూటమి క్యాడర్ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మన వార్డులో మన ఆదిరెడ్డి పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వారానికి 2 రోజుల పాటు వార్డుల్లో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు, కార్యకర్తలతో ముఖాముఖి, కార్యకర్త ఇంట్లో బస, శానిటేషన్ పరిశీలన నిర్వహిస్తారని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో సిటీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని నియోజకవర్గాల ర్యాంకింగ్ లో రాజమహేంద్రవరం సిటీ మొదటి 6 స్థానాల్లో నిలిచిందని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారని ఈ సందర్భంగా వెల్లడించారు. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వారానికి 2 రోజులు 2 వార్డుల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2 వార్డుల మధ్య ప్రాంతంలో సమీక్ష సమావేశం, పోలీస్, మున్సిపల్, శానిటేషన్, రెవెన్యూ, వాటర్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తిస్తామని అన్నారు. డ్రైనేజీ, రోడ్లు, నీటి సమస్యలు, శానిటేషన్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. అధికారులు మాత్రమే కాకుండా కార్యకర్తల మాట కూడా వినిపించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. మన వార్డుల్లో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా కార్యకర్త లేదా నాయకుడి ఇంట్లో రాత్రి బస చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. రాత్రి కార్యకర్తలతో భోజనం చేసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటానని అన్నారు. ఉదయం శానిటేషన్ డ్రైవ్, వాటర్ సప్లై పరిస్థితులపై పరిశీలన నిర్వహిస్తారని చెప్పారు. రాజమహేంద్రవరం చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి కూడా చేపట్టని విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రాంతాన్ని బట్టి వ్యాపారులు, మహిళలు, డాక్టర్లు తదితర వర్గాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. నగరంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాన్ని కలుపుకుంటూ సుమారు 300 రాజకీయ పదవులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 5,07,81,071 విలువైన 596 చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఇంకా 2,80,00,000 విలువైన 138 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. మే 27, 28 తేదీల్లో డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీలో 10 క్లస్టర్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి క్లస్టర్ లో బూత్ ఏజెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కుటుంబ సాధికారత సభ్యులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. పొదుపు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున జిల్లా మహానాడు నిర్వహించకుండా స్థానికంగా డిజిటల్ విధానంలో కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ లీడర్ అనే వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సరే, నాకు నేనుగా చేసుకున్న విచారణలో తెలిసింది ఏంటంటే కేవలం డెవలప్మెంట్ ఒక్కదాని వల్లనే ఈ ఓట్ షేర్ అన్నది పెరిగిందని మాత్రం నేను భావించట్లా. లేదంటే నా ఒక్కడి వల్లనో, లేకపోతే జనసేన వల్లనో, జనసేన దగ్గర ఉన్న నాయకత్వం వలన గానో, లేకపోతే బీజేపీ దగ్గర ఉన్న నాయకత్వం వలనో, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకత్వం వలన, ఆ నాయకులు అన్న వాళ్ళు ఒక్కొక్కరి వలన మాత్రం మొమ్మాటిగా కాదు. ఇది చాలా పెద్ద వ్యవస్థ. ఇది ఒక్కడి వలన ఏ రోజు కూడా నడవదు. నాయకుడు అన్నవాడు మొదటిగా దాన్ని అవగాహన చేసుకోవాలి. గత మాదిరిగా నా ఫోటో పెద్దది పడ్డాదా, నా మీద పువ్వులు వేసారా లేదా, నాకు జేజేలు కొట్టారా లేదా అని ఆలోచించే మనస్తత్వం ఉన్న పార్టీలు అయితే ఇప్పుడు లేవు. దీని వెనకాల
మా పార్టీలో ఒక క్యాడర్ ఉందన్న విషయాన్ని మేము ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. ఇది మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల క్యాడర్ ఒక కృషి ఈ ఓట్ షేర్ పెరగడంలో అన్న విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా మరవలేంది. మేము విశ్లేషించుకున్నప్పుడు క్యాడర్ తాలూకు ఎఫర్ట్స్, వాళ్ళ కమిట్మెంట్, వారు పడ్డ కష్టాన్ని మేము అవగాహన చేసుకుంటా ఉన్నాం. మరి అలాంటప్పుడు నన్ను గెలిపించడంలో కానివ్వండి, లేకపోతే కూటమి ప్రభుత్వం ఓట్ షేర్ పెరగడంలో కానివ్వండి, గ్రాఫ్ పెరగడంలో కానివ్వండి, కారణమైన క్యాడర్కి ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించాను. నా క్యాడర్ యొక్క బాధ్యత, వారి యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఒక సరికొత్త అయిన ఒక ప్రోగ్రాంతో ముందుకు రావాలని ఆలోచించి ఈరోజు మీడియా సాక్షిగా మీ ముందుకు వచ్చున్నా. రాజమహేంద్రవరం చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి కూడా చెయ్యనిది, ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎప్పుడు కూడా చెయ్యని కార్యక్రమం, ఎవరు ఊహించిన రీతిలో ఒక సరికొత్త ఒరవడితో ఈ రోజున పునాది రాయి వేస్తూ ఒక నూతనమైన కార్యక్రమం మన వార్డులో మన ఆదిరెడ్డి అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య కార్యాచరణ ఏమిటంటే, వారానికి 2 రోజులు, ఆ 2 రోజుల్లో ఒక రోజు 2 వార్డులు చొప్పున కార్యక్రమం పర్యటిస్తూ, ఒకరోజు సాయంత్రం ఆ 2 వార్డులకి మధ్యస్థంగా ఉన్న ఏరియా ఏదైతే ఉన్నదో ఎంచుకోవడం, ఉన్నతమైన అధికారులందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్, రెవెన్యూ వారు, వాటర్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్, ఇలాగా ప్రజల యొక్క నిత్యావసరాలు సంబంధించిన అన్ని శాఖల అధికారిని పిలిపించి నా కూటమి కుటుంబ సభ్యులందరూ, ఆ 2 వార్డులకి సంబంధించిన కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక వేదిక మీద కూర్చోపెట్టి చర్చించడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఏదైనా సమస్య ఉంటే వారు నా దగ్గరికి రావడం జరిగింది. నేను దాన్ని చూసి ఆ సమస్య కారణం ఏంటి, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ ప్రప్రథమంగా మొదటి 6 ర్యాంకుల్లో ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా మొన్నటి ఎన్నికలు ఏదైతే 2024 ఎన్నికల్లో రాజమండ్రి సిటీకి ఏదైతే మెజారిటీ వచ్చిందో, ఆ ఓట్ పర్సంటేజ్ కూడా అప్పుడు వచ్చిన పర్సంటేజ్కి అదనంగా మరొక 8% ఈ నియోజకవర్గం గత 2 సంవత్సరాలుగా చేసిన పనుల రీత్యా పెరిగిందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసిన సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలా రండి.